ఇక్కడ ఇచ్చాపురంలో రవీంద్ర భారతి స్కూల్లో థర్డ్ క్లాస్ చదువుతుందండి. మా పాపకి 4 years అప్పటి నుంచే నేను పాపని భరతనాట్యంలో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పాప 4 yearsగా భరతనాట్యం అండ్ అలానే కూచిపూడి జానపదం అయితే నేర్చుకుంటుంది. స్వేచ్ఛ నృత్య తరంగిణి అకాడమీలో మంగి దివ్య గారి దగ్గర 4 yearsగా నేర్చుకుంటుంది పాప. ఇప్పటి వరకు చాలా అవార్డ్ ఫంక్షన్కి అయితే వెళ్ళింది. వారణాసి, హైదరాబాద్, శ్రీశైలం ఇలా చాలా అవార్డ్ ఫంక్షన్లో పాల్గొని మంచి మంచి అవార్డ్స్ అయితే పొందింది. అండ్ అలానే డ్యాన్స్తో పాటు కూడా తైక్వాండో కూడా పాపకి జాయిన్ చేయడం జరిగింది 2022లో. ఫస్ట్ వాళ్ళ బ్రదర్ వెళ్ళేవారు, తనతో పాటు సరదాగా వెళ్ళి పాప ఇంట్రెస్ట్ చూసి మేము కంటిన్యూ చేసామన్నమాట. పాప ఇప్పుడు తైక్వాండోలో బ్లూ బెల్ట్ దగ్గరకు వరకు ప్రమోట్ అయింది. రీసెంట్గా కలకట్టాలో జరిగిన ఓపెన్ నేషనల్స్లో పాప గోల్డ్ మెడల్ సాధించింది. అండ్ అలానే కాకినాడలో జరిగిన స్టేట్ లెవెల్ మీట్లో పాప పార్టిసిపేట్ చేసి 3rd level వరకు వెళ్ళిందండి. మాకు ఇలా మల్టీ టాలెంట్ ఉండే పాప ఉండడం మా అదృష్టం. అండ్ అలానే స్టడీలో కూడా పాప ఎప్పుడు 90% అబోవ్ అయితే వస్తుంది. తన టాలెంట్ చూసి మేము ఇలా సపోర్ట్ చేస్తున్నాం. తను ఇంకా ఇలానే మంచిగా చేస్తూ మంచి స్థాయిలో ఉండాలనేది మా కోరిక. పాప అయితే ఇలా తైక్వాండోలో ఇంకా ఇంటర్నేషనల్లో వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించి సపోర్ట్ చేయాల్సిన పూర్తి బాధ్యత మన పేరెంట్స్దే. అందరూ సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ పాప చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఉంది. తనకి 4 years నుంచే తనకి నేను అన్నిటిలో జాయిన్ చేయడం జరిగింది. తను చాలా యాక్టివ్. స్టార్టింగ్లో మా హస్బెండ్ సపోర్ట్ చేసేవారు కాదు, అంటే పాప చేయలేదేమో, తనకి స్టేజ్ ఫియర్ ఉంటుందేమో అని. కానీ తన టాలెంట్ చూసి ఇప్పుడు నాకంటే ఎక్కువగా మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. పాపలో టాలెంట్ ఉంది, నాకు కుతూహలం ఉంది, కానీ మా ఇద్దరికి సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మా హస్బెండ్. తన సపోర్ట్ చాలా ఉంది మాకు. ఇలానే తన సపోర్ట్ కూడా మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. క్లాసికల్ డ్యాన్స్ ఈవెంట్ ఎంచుకోవడానికి మీ ఇంట్రెస్ట్? యాక్చువల్లీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ అప్పుడు మన చిన్నప్పుడు ఇవన్నీ మన పేరెంట్స్ చేయలేదు కాబట్టి నా అసలుని మా పాపలో నెరవేర్చుకోవాలని నా కోరిక సార్. తైక్వాండో అయితే నేను సరదాగా జాయిన్ చేశాను సార్. వాళ్ళ బ్రదర్ వెళ్తారు తైక్వాండోకి. అలా పాపకి సరదాగా వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య కంటే పాప బాగా చేయడం గమనించి మేము కంటిన్యూ చేసాము. పిల్లలకి మెయిన్ ఏంటంటే ఆడపిల్లలకి తైక్వాండో అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్. కొన్ని సిచ్యువేషన్లో పేరెంట్స్ మనం కూడా ఉండలేము, అలాంటప్పుడు వాళ్ళకంటూ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలకి తైక్వాండో అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు చదువే ఇంపార్టెంట్. చదువు ఉండాలి, చదువుతో పాటు కూడా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళ మెదడు కాస్త మెరుగుపడుతుంది, వాళ్ళు చురుగ్గా కూడా ఉంటారని నా ఒపీనియన్స్. పాప అయితే కలకట్టాలో నేషనల్స్లో పార్టిసిపేట్ చేసింది సార్. తను అక్కడ గోల్డ్ మెడల్ సాధించింది. మన కాకినాడలో స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి 3rd round వరకు వెళ్ళింది. ఇప్పుడు తను బ్లూ బెల్ట్ వరకు ప్రమోట్ అయింది. ఇంకా ఫర్దర్గా మంచి పొజిషన్కి వెళ్ళి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాలనేది మా కోరిక. ఇలాంటి మల్టీ టాలెంట్ ఉండే పాప మాకు ఉండడం మేము చేసుకున్న అదృష్టం. హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది సార్. అట్లా చెప్పండి 2 మాటలు